ఎల్కేఎస్ అన్న క్రియేటర్ వస్తున్నారు, వాళ్ళని కూడా కవర్ చేస్తా ఖచ్చితంగా. ఇది నా ఫస్ట్ బ్లాగ్, మరి ఎట్లా వచ్చిందో మీరే చూడాలి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మన కోసం ఇంతమంది ఉన్నారు అనమాట. ఫ్రీ ఫైర్ 9th anniversary అని చెప్పేసి గైస్ బూయా గైస్, ఇది 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 మన బాగా ఇక్కడ వేసుకున్నట్టయితే అయితే పాలు బ్రో వచ్చాడు, చూద్దాం. బ్రో నీ పేరేంటి బ్రో? నేను ఎవరో చెప్పు బ్రో, నేను ఎవరో చెప్పు, నేను ఎవరో చెప్పు బ్రో. పాలూరు అయితే ఖచ్చితంగా మనల్ని కూడా గుర్తుపట్ల పెద్దోడు, ఎందుకంటే చాలా పెద్దోడు అయ్యాడు కాబట్టి. ఇంకా శ్రీకర్ గేమింగ్, చందన్ గేమింగ్ వీళ్ళు కూడా వస్తున్నారు. కాదు ఈయన గుర్తుపట్ల. ఫ్రీ ఫైర్ 9th anniversary బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఫేస్ బ్లర్ ఏమంటావు, ఎలా పెట్టినా మన టీపీజీ ధను అనమాట. వీడియోలు పెడుతున్నాడు, యాక్టివ్గానే ఉంది ఛానల్లో. కొద్దిగా మనోడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడిగా కాస్త రీచ్ అని చెప్పాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లైక్ చెప్తే లైక్ చేసేసేయండి వీడియోకి. ఇంకా మన స్టార్స్ ఇంకా రాలా, తెలుగు కప్పులు ఉన్నారు కదా, ఎల్కేఎస్ బ్రో వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు. మన ధను బ్రో అడుగుదాం ఒకసారి. శ్రీకర్ బ్రో, ఎల్కేఎస్ బ్రో, చందన్ గేమింగ్, శివసాయి ఇప్పుడు అయితే వచ్చాడు. ఇంకా కొంతమంది క్రియేటర్స్ వస్తున్నారు, నాకు తెలిసిన క్రియేటర్స్ అయితే. చూద్దాం, వీలైతే నేను కూడా బ్లాగ్ పెడతా, ఖచ్చితంగా లైక్ చేయండి. అన్ని మోస్ట్లీ ఇక్కడికి మన కూడా చేసుకోండి. ఫస్ట్ నన్ను అయితే మామ పాలు బ్రో చూశాక షాక్ అయ్యాడు, ఎందుకంటే నేను అద్దను అని. అంటే ఇప్పుడు వరకు గేమ్లోనే పరిచయం, అట్లా గేమ్లోనే ఎప్పుడు నా ఫేస్ తెలియదు కదా మామ. అందుకే అఫీషియల్గా నేను కూడా ఎక్కడ ఫేస్ రివీల్ చేయలే, ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నాను. షాక్ అయ్యాడు. ఇంకా మనం అయితే చేతికైతే స్టాంప్ వేయించుకుని ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇప్పుడైతే చాలా మంది అయితే వచ్చారు క్రియేటర్లో. ఎల్కేఎస్ అని ఇగో పాలు బ్రో, మన అందరూ ఒక షౌట్ అవుట్ అండి. పాలు వాళ్ళ బ్రదర్ అయితే చూడండి, సేమ్ పాలు బ్రాండే నమ్మేస్తాడు అక్కడ. ఇక్కడ కాదు ఒక నిమిషం కాదు ఇక్కడ ఎంతమంది క్రియేటర్లు వచ్చినా హడావిడి మొత్తం పొద్దున్నుంచి మొత్తం అసలు 10th anniversary శివసాయిలోనే మోడరేటర్ చేస్తున్నారంట ఫ్రీ ఫైర్ కి. ఫేస్ రివీల్ చేయాలా మీకు? శివసాయి కూడా ఫేస్ రివీల్ గైస్. ఇప్పుడైతే ఎలాక్ అయితే హార్దిక్ పాండ్యా పోజ్ అయితే చేపిస్తాం. ఎప్పుడు గేమ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో ఎలాక్ అయితే ఇక్కడ ఉన్నాడు. అందరు రండి, పాండ్యా పోజ్ అయితే చేపిస్తా. బాయ్, ఏ పోజ్ లేదా బాయ్ గైస్. हार्दिक पांड्या बोस. अरे हार्दिक पांड्या तो खाली इनका कॉपी है ना. रेडी 1 2 3 నూరా గాయస్. ఇప్పుడైతే టీపీజీ భవేష్ వచ్చాడు. గేమ్ అయితే ఆడతాం కానీ నేనైతే ఆయనకి తెలీదు, కానీ నాకు ఆయన తెలుసు. నువ్వు టీపీజీ భవేష్ లాగా ఉన్నావు, అందుకే టీపీజీ భవేష్. సారీ, ఓకే టీపీజీ భవేష్ కాదండి. నేను
విఎస్డి ఓ సంగువాయి మీద రియాక్షన్ ఇచ్చింది నువ్వే కదా. ఓకే ఓకే గాయస్, ఏదో అనుకోని ఏదో అనుకుని కలిసాం కానీ సరే కాదు. ఇప్పుడైతే మొబైల్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం. సబ్స్క్రైబర్ కాదు ఎవరొకళ్ళ మీద. నువ్వు వీడియో తీ, ఒకసారి ఫోన్ తీసుకెళ్ళాలని నిదానంగా వెళ్ళిపోతా. దా ఇట్లా ఏం కాదు ఏం కాదు దా సరే రా. అదే సక్కు బ్రోకి రియాక్షన్ ఇవ్వాలా రీసెంట్గా. సరే ఓకే గాయస్, ఇప్పుడైతే ఎవరొకరు ఫోన్ అయితే దొంగతనం చేస్తున్నాం. మనం వీడియో తీద్దాం అని తెలియకూడదు. బ్రో బైక్ కనపడకూడదు ఒకసారి ఉండు. ఎవరు బయట ఆపమాక. సరే నేను ఫోన్ ఫోన్ లాక్కి వెళ్ళిపోతా. సరే స్టార్ట్ చేసి ఇప్పుడు టీఎస్పీ ఊరు అయితే అక్కడ ఉన్నాడు. ఏంటిది పేరు? టీఎస్ తెలుగు గేమింగ్ ఊరు అయితే అక్కడ ఉన్నాడు. ఆ బ్రో ఫోన్ పట్టుకుని అయితే తీసుకుని వెళ్ళిపోతా. మీరే చూడండి. ఇదైతే ధను బై గేమింగ్ టీపీజీ ధను బ్రో. మైక్ నువ్వు చేతిలో పట్టుకోవా. హాయ్ గైస్, ఇంకా ఇంకొక ఇద్దరు మీద అయితే చేద్దాం. ఎవరి మీద చేద్దాం అంటే బాయ్ మనోడు అన్ని దొంగ పనులు చేస్తున్నాడు బ్రో. ఇప్పుడే చేస్తున్నాడు గైస్. రోస్టర్ తెలుగు రోస్టర్ ఉప్పటి దొరికితే రోస్టర్ తెలుగు రోస్టర్ ఉప్పటి దొరికితే నెక్స్ట్ శివసాయి గేమింగ్ ఫేస్ రివీల్ కావాలంటే నా ఛానల్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా 100 కామెంట్స్ వస్తే ఖచ్చితంగా శివసాయి బ్రో అయితే ఫేస్ రివీల్ చేస్తా. అదైతే పక్కా. నా ఛానల్లోనే శివసాయి బ్రో ఫేస్ రివీల్ అయితే చేద్దాం. బ్రో సీరియస్ చెప్తున్నా, ఛాలెంజ్ ఏంటంటే నేను ఒకరిని చూపిస్తా సీదా వాళ్ళ దగ్గరికి పోయి 1 ఛాలెంజ్ ఆడాలి. ఆడికి పోయినాక ఆయన తెలుసు ఈయన తెలుసు అని మాత్రం మాట్లాడు. చలో అక్కడికి కాదు, ఇగో 1 vs 1. చలో ఇప్పుడు సీరియస్ గా స్క్రిప్ట్ అయితే కాదు, ప్రామిస్ చెప్తున్నాం. స్క్రిప్ట్ అయితే కాదు. నేను ఆల్రెడీ ప్లాన్ మీద అన్నీ ఇరికిచ్చా. ఆడు ఇప్పుడు 1 vs 1 ఆడు. చలో you together. I joined HTG for esports and then I joined so like that we went to go. Alright, okay. So आपका सबसे फेवरेट फ्री फायर में क्या रहा है? Alright, so आपका डायनामिक ड्यू कैसे बना? आपका डायनामिक ड्यू कैसे बना? Yes. ఎప్పుడు మాకు కావాలి మరి. ఎల్కేఎస్ 2.1 కావాలి. Next time. నేనేం అడిగానంటే ఎల్కేఎస్ అన్నని చిన్న ఎల్కేఎస్ 2.0 ఎప్పుడు వస్తాడన్నా అని అడిగా. దానికి నవ్వుకున్నారు. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారనుకున్నా, బట్ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. అండ్ అలాగే ఇంకా చాలా మంది క్రియేటర్స్ వచ్చారన్న, బట్ ఫస్ట్ టైం కాబట్టి కవర్ చేయలేకపోయా. అండ్ అలాగే అంతమంది వెయిట్ చేసినా నాకు పాలు బ్రోకి 1 vs 1 ఛాలెంజ్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ రీడ్ చేస్తాం. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. లవ్ యూ ఆల్. బై బై గాయ్స్.